చాలా మంది ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటారు, బట్ ప్రాపర్ గైడెన్స్ లేక ప్రాపర్ రోడ్ మ్యాప్ లేక చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు మామ. ఓకే, సో వితౌట్ బయింగ్ ఎనీ కోర్స్ సో మనం ట్రేడింగ్ ఎలా నేర్చుకోవాలి? ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్. సో ఇది ఎందులో నేర్చుకోవాలంటే వార్సిటీ బై జెరోడా. సో ఈ యాప్లో మనము క్లియర్ ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవచ్చు మామ. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ కాగానే సెకండ్ స్టెప్ మనకి ఒక ట్రేడింగ్ ప్లాన్ క్రియేట్ చేసుకోండి. ఓకే, మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు? స్వింగ్ ట్రేడింగా, పొజిషనల్ ట్రేడింగా? ఈ రెండు తప్ప ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్ చేయకండి మామ స్టార్టింగ్లో. ఓకే, అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి మీరు పేపర్ ట్రేడింగ్ ఆర్ వర్చువల్ ట్రేడింగ్ చేయండి. ఓకే, డైరెక్ట్ మనీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకండి. ఓకే, అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి మనకి రిస్క్ మేనేజ్మెంట్. సో స్టార్టింగ్లో మీరు 5% కన్నా ఎక్కువ రిస్క్ తీసుకోవాలి మామ. ఓకే, అండ్ ఒకవేళ పర్ఫెక్ట్ అయినా 10-15% కూడా తీసుకోవచ్చు, బట్ స్టార్టింగ్లో డోంట్ రిస్క్ మోర్ దెన్ 5%. అండ్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మనకి కంట్రోలింగ్ ఎమోషన్స్. వన్స్ మీరు ట్రేడింగ్ ఒక స్టాక్లో ఎంటర్ అయినాక మీకు ఏ గ్రీడీనెస్ ఉండొద్దు. వెదర్ మీ ప్రాఫిట్ వచ్చేదాకానే వెయిట్ చేయాలి, లేకపోతే స్టాప్ లాస్ హిట్ అయ్యేదాకానే వెయిట్ చేయాలి. ఈ టెలిగ్రామ్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ ఇవేం చూడొద్దు మామ. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి మనకి రియల్ మార్కెట్లో మనం ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు మామ. 5K to 10K. సో స్మాల్ క్యాపిటల్ తీసుకొచ్చుకోండి. ఓకే, స్మాల్ క్యాపిటల్ తీసుకొచ్చుకొని మనం ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయొచ్చు మామ. స్వింగ్ ఆర్ పొజిషనల్ ట్రేడింగ్, నో ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్. థ్యాంక్ యూ.